పాఠశాల వేద పాఠశాల సర్వమానవ పాప పరిహార వేదిక, దేవుని సార్వభౌమ రక్షణ ప్రణాళిక, విశ్వాసము ద్వారానే నీతిమంతులమనుటకు ప్రతీక, క్రీస్తు ద్వారానే దేవునితో సమాధానమని తెలిపే రోమాపత్రిక. వినండి వేద పాఠశాలలో రోమాపత్రిక పాఠాలు. వేద పాఠశాల రేడియో శ్రోతలకు సుస్వాగతం. ఈ ప్రత్యేక కార్యక్రమాలు దేవుని వాక్యము నుండి ఆచరణాత్మక అన్వయాన్ని బోధించుటకై ఉపదేశించబడ్డాయి. బైబిల్ గ్రంథములోని అతి ప్రాముఖ్యమైన పుస్తకాన్ని ధ్యానిస్తున్న ఈ తరుణములో ఈ వాక్య భాగము ఏమి చెబుతుంది, దీని అర్థం ఏమయ్యుంది, ప్రాముఖ్యంగా నా కొరకు ఏమయ్యుంది అనే 3 ప్రశ్నలు మన ముందుంచుకుందాం. దేవుని వాక్య జ్ఞాన విషయములో అవివేకులుగా మిగిలిపోవడానికి మనము ఉద్దేశించబడలేదు. ఆదికాండము నుండి ప్రారంభమైన మన బైబిల్ పరిశీలనలో క్రొత్త నిబంధనలో పౌలు రోమా విశ్వాసులను ఉద్దేశించి వ్రాసిన రోమా పత్రిక వరకు మనం వచ్చి ఉన్నాం. గొప్ప అపోస్తలుడైన ఈ పౌలు జీవించిన కాలములో రోమా పట్టణము ప్రపంచ రాజధాని నగరమయుంది. రోమా పత్రిక క్రొత్త నిబంధనకు మరియు బైబిలు గ్రంథమంతటికి కూడా గొప్ప వేదాంత గ్రంథమయుంది. రోమా విశ్వాసులకు పౌలు ఈ పత్రికను వ్రాసినప్పటికీ వారికి మాత్రమే అధికంగా ఏమి వ్రాయలేదు, కానీ అందరికీ చెందగలిగినట్టి విశ్వవ్యాప్త సందేశంగా ప్రతి ఒక్కరికి అందించాడు. నీతిమంతులుగా తీర్చబడుట అనే ఒకే ఒక్క గొప్ప సత్యముతో ఈ గ్రంథమంతా చుట్టబడి ఉంది. ఒక వ్యక్తి యేసుక్రీస్తులో విశ్వాసముంచి అంగీకరించినప్పుడు ముందెన్నడూ పాపము చేయలేదన్నట్టు నీతిమంతుడిగా తీర్చబడే అవకాశం ఈ పత్రికలో కనిపిస్తుంది. ఈ సత్యానికి సుంకరి పరిసయ్యుల ఉపమానము ఒక మంచి ఉదాహరణ. పాపుల జీవితాల్లో ఈ సత్యము ఎట్లు నెరవేర్చబడుతుందో రోమాపత్రికలో పౌలు వివరించాడు. 16 అధ్యాయాలను క్షుణ్ణంగా చదివి దీనిలోని ముఖ్య ఉద్దేశాన్ని తెలుసుకోమని గత ప్రసారములో మనము గ్రహించాం. ఆ విధంగా చేసినట్టయితే తప్పక దీనిలోని ముఖ్యోద్దేశాన్ని మనం తెలుసుకోగలం. మొదటి 4 అధ్యాయాల్లో ఒక పాపికి కలగగల నీతిని గూర్చి మనం తెలుసుకుంటాం. 5వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు 2వ భాగములో మనిషి పాపి అనబడే దుర్వార్తకు పరిష్కారంగా దేవుని నీతి నుండి కలిగే రక్షణ శుభవార్త తెలియచేయబడింది. ఈ భాగములో పాపికి కలుగగలిగే దేవుని నీతిని గూర్చి, నీతిమంతులుగా తీర్చబడిన వారు జీవించే నీతి జీవితాన్ని గూర్చి, సర్వశక్తుడైన దేవునిచే నీతిమంతులుగా తీర్చబడి నీతిమంతులుగా ప్రకటింపబడిన వారిని గూర్చి తెలియచేయబడింది. పాపికి రక్షణ అనే దృశ్యం నల్లని ముఖమల్ బట్టపై ప్రదర్శించబడే వజ్రాల ప్రదర్శన వంటిదై ఉంది. అంటే మనిషి పాపి అనే సత్యం నల్లని బట్ట కాగా, దేవుని రక్షణ ఆ బట్టపై అమర్చబడిన వజ్రాల్లాంటిదయుంది. 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు ఇశ్రాయేలు ద్వారా సర్వ ప్రపంచానికి కలిగబోయే దేవుని నీతిని గూర్చి తెలియచేయబడింది. 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు దేవుని నీతి యొక్క అన్వయాన్ని గూర్చి, అంటే మన విశ్వాస జీవితాలకు దేవుని నీతిని ఏ విధంగా అన్వయించుకోవాలో తెలియచేయబడుతుంది. మొదటి 2 అధ్యాయాల్లో మనిషిపై దేవుడు చేసిన నేరారోపణల జాబితా మనం చూసాం. ఈనాటికి జరుగుతూ ఉన్నట్టు మనిషి పాప స్థితిపై దేవుని ప్రతిస్పందన ఏమయుందనేది మొదటి 2 అధ్యాయాల్లో తెలియచేయబడింది. మనిషి పాప స్థితిపై దేవుని ప్రతిస్పందన ఏమిటంటే, వారి స్వంత మార్గాలకు తామెన్నుకొన్న విధానానికి మనిషిని దేవుడు అప్పగించేశాడు. ఈ విధంగా మనిషి తానేమి చేస్తాడో, ఎలా జీవిస్తాడో అట్టి దానంతటికీ ఫలితాలను తప్పక ఎదుర్కొని
అనుభవించవలసి ఉంటాడు. ఇట్టి ఫలితాలు భయంకరమైనవి అయినప్పటికీ స్వీకరించక తప్పదు. అయితే పాపవార్తకు పైన మొదటి 2 అధ్యాయాల అనంతరం దేవుని రక్షణ శుభవార్త వెల్లడించబడింది. ఇక మనిషి వ్యక్తిత్వం లేక మనిషి స్వభావము సహజంగా ఎలాంటిది? ఒక పెద్ద నగరములో ఒక పోలీసు దళముతో కలిసి కొన్ని రాత్రులు సంచరించి మనం చూసినట్టయితే ఈ పత్రిక మొదటి భాగములో వ్రాయబడిన పాపపు జాబితా ప్రకారం మనిషి ఎట్టివాడనేది నీకు రుజువవుతుంది. దేవుని నీతి ప్రమాణం ప్రకారం దేవుని వ్యక్తిత్వానికి విరుద్ధంగా మనిషి జీవితం దుర్నీతిమయమయుంది గనుక దేవుడు నీతిమంతుడై దుర్నీతిని ఖండిస్తూ మనిషి నీతి పొందాలని, నీతివంతమైన జీవితం జీవించాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అయితే 1,000,000 సంవత్సరాలు గడువు ఇచ్చినా సరే మనిషి తనను తాను రక్షించుకొన జాలినంత నీతిని సంపాదించలేడు అనే విషయాన్ని ఎరిగిన దేవుడు తానే తన కుమారుడైన యేసుక్రీస్తును రక్షకునిగా ఈ లోకానికి పంపాడు. తన కుమారుని నీతి దేవుడి మనిషిని ఎప్పుడూ పాపము చెయ్యని వాడిలా నీతిమంతుడిగా తీర్చగలవాడై ఉన్నాడు. క్రీస్తు ద్వారానైనా రక్షణ సువార్త విని ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో అట్టివారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దేవుడు నీతి అయి ఉన్నాడని, తన సృష్టి అయిన మానవుడు నీతిమంతుడై ఉండాలని ఆజ్ఞాపించిన సత్యాన్ని, దేవుడి దుర్నీతిని ఖండిస్తున్న సత్యాన్ని, మరియు మనిషి ఎన్నటికీ పరలోకానికి తనకు తానుగా చేరుకోలేడని దేవుడు ఎరిగి ఉన్నాడనే సత్యాన్ని మొదటి 4 అధ్యాయాలు మనకు వివరిస్తున్నాయి. ఇక్కడొక ముఖ్య విషయాన్ని మనము కాసేపు ఆలోచించాలి. మంచి క్రియల ద్వారా రక్షణ పొందవచ్చు అనుకుంటూ ఏవో చేయడం ప్రారంభించినట్టయితే ఆ విధంగా పొందే రక్షణకు మొత్తం ఎన్ని పనులు చేయాలి? ఇక చేయవలసిన పనులన్నీ ఎవరైనా చేశారా? ఒకవేళ నేను ఇన్ని కార్యాలు చేశాను అన్నవారికెవరికైనా తాము తప్పక మోక్షం చేరుతున్నామనే నిశ్చయత ఉండి ఉంటుందా లేదనే గ్రహించాలి. క్రియల ద్వారా రక్షణను ప్రబోధించే మతాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిని అనుసరించే ప్రజలకు ఎన్నటికీ రక్షణ నిశ్చయత లేదు. ఒకవేళ మంచి కార్యాలే మనిషికి రక్షణ ప్రసాదించగలిగినట్టయితే శిలువపై క్రీస్తు చనిపోయే అవసరం ఉండకపోవును. ఆయన రక్తపు చెమట కారునంతగా తండ్రితో నీ చిత్తమైతే ఈ శ్రమ తొలగించుమని ప్రార్థిస్తూ, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధింపనిమ్మని ప్రార్థించి శిలువకు వెళ్ళవలసిన అవసరమూ లేకపోవును గదా. ఏవో ఇన్ని మంచి పనులతో తనకు రక్షణ కలిగే అవకాశం అసలు మనిషికి ఎక్కడా లేదు. ఇక దేవుడు తన కుమారుని పంపి మనకు రక్షణ ఏర్పాటు చేశాక నాకు యేసుక్రీస్తు అవసరం లేదు, నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను, ఎవరి రుణము ఉంచుకోలేదు, బిల్లులన్నీ చెల్లించేశాను, అప్పులన్నీ తీర్చాను, ఎవరిని బాధపెట్టను, ప్రభువు లేకుండానే రక్షణ పొందేస్తాను అంటే అది వెర్రితనం అనబడుతుంది. రోమాపత్రిక మొదటి 4 అధ్యాయాల్లో మనిషి తనంతట తాను రక్షణ పొందలేడైన సత్యాన్ని పౌలు తెలియజేస్తూ వచ్చాడు. మనిషి తనంతట తాను రక్షణ పొందలేడనే విషయాన్ని దేవుడెరిగి తన కుమారుణ్ణి మన కొరకు పంపడం అనే కార్యాన్ని జరిగించి తన కుమారుని ద్వారానైనట్టి రక్షణ సువార్తను నమ్మి ఆయనను అంగీకరించుమని మనిషిని కోరుతూ ఉన్నాడు. ఆయన నీ కొరకు చేసిన కార్యాన్ని రోమాపత్రిక ద్వారా తెలియజేస్తూ ఆయనను నీ రక్షకునిగా అంగీకరించాలని కోరుతూ ఉన్నాడు. దేవుని సంకల్పములోని నీతిమంతులుగా తీర్చబడుట అనే దానిలో ఎన్నో శాఖలుంటూ ఉన్నాయి. దేవుని రక్షణ యొక్క యావత్ సంకల్పాన్ని గూర్చి రోమాపత్రికలో మనం నేర్చుకోగలం. దేవుని యొక్క రక్షణ సంకల్పానికి కర్త దేవుడు, రక్షణ సంకల్పానికి ఆధారం, మూలం దేవుని కృప. యేసు శిలువ రక్షణ సంకల్పానికి పునాది. యేసు యొక్క పునరుత్థానం రక్షణ సంకల్పానికి నిశ్చయత. రక్షణ సంకల్పానికి నీ విశ్వాసము నీలో కార్యం చేసే సూత్రమయుంది. అద్భుతమైన ఇట్టి గొప్ప రక్షణ నీ విశ్వాసము లేకుండా నీలో
అర్థవంతం కాజాలదు. నీ విశ్వాసమే దేవుని నీతిని నీ జీవితానికి అన్వయింపజేసేదయుంది. గనుక దేవుడు తన ఎడల మనం విశ్వాసము కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాడు. నీ విశ్వాసాన్ని రుజువుపరిచేవి విశ్వాస సహితమైన విశ్వాస మూలమైనట్టి నీ క్రియలే. రోమపత్రిక మొదటి 8 అధ్యాయాల్లోనూ, ముఖ్యంగా మొదటి అధ్యాయం 7వ వచనములోనూ, 5వ అధ్యాయం 2వ వచనములోనూ పాపులను నీతిమంతులుగా తీర్చగల దేవుని యొక్క గొప్ప రక్షణ సంకల్పం మనం చూశాం. అన్వయాన్ని తెలిపే కాబట్టి అనే మాటతో 5వ అధ్యాయం ప్రారంభమైంది. కాబట్టి విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడిన వారమై యేసుక్రీస్తు మూలంగా దేవునితో సమాధానము కలిగి ఉందమని చదువుతున్నాం. 4వ అధ్యాయమంతా ఇంచుమించుగా అబ్రహాముని గూర్చి వ్రాశాడు. దేవుడు తనతో చెప్పిన ఒకానొక విషయాన్ని అబ్రహాము నమ్మాడు. తాను అబ్రహాముతో చెప్పిన ఆ విషయాన్ని అబ్రహాము నమ్మిన కారణంగా దేవుడు అతని విశ్వాసాన్ని అతనికి నీతిగా ఎంచాడు. దేవుడు అబ్రహాముకు కుమారుని వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము 75 సంవత్సరాల వయస్సువాడు. అనేకమంది కొడుకులకు తండ్రి అని అర్థమిచ్చే అబ్రహామును ఎవరైనా పిలిచినప్పుడు నీకు చాలామంది కొడుకులున్నట్టున్నారు అని వారు అనుండొచ్చు. లేదుగాని త్వరలో ఉండబోతున్నారు అని అబ్రహాము అనుండొచ్చు. ఎవరు చెప్పారయ్యా నీకు అని వారంటే దేవుడు చెప్పాడని సమాధానము అబ్రహాము ఇచ్చి ఉండొచ్చు. ఈ విధంగా అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు. మొదటి 4 అధ్యాయాల్లో మనిషి తనకు తాను రక్షణ పొందలేడనే విషయం తెలిపిన దేవుణ్ణి గూర్చి, ఆయన మన కోసం జరిగించిన రక్షణ కార్యాన్ని గూర్చి, ఆయన మనకు ఆజ్ఞాపించిన దాన్ని లేక మన నుండి ఆశించే విషయాన్ని పరిశుద్ధాత్మదేవుడు పౌలు ద్వారా మనకు తెలియజేశాడు. మనము ఆయన కుమారుని అందలి విశ్వాసము ద్వారా రక్షణ పొందాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ విధంగా యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండాలని పౌలు భక్తుడు 5వ అధ్యాయం 1వ వచనములో తెలియజేశాడు. ఈ 2 కారణాల ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి నీతిమంతులమని ప్రకటించబడుతున్నాం. 1, యేసుక్రీస్తు మన పాపాల కొరకు మరణమై తిరిగి లేవడం. 2వది, యేసుప్రభు జరిగించిన ఈ కార్యములో మనం విశ్వాసము కలిగి ఉండడం అనే ఈ 2 కారణాల ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడగలం. ఈ విధంగా మన రక్షణకు పునాది శిలువపై యేసుప్రభు యొక్క మరణం. అయితే ఈ కార్యాన్ని విశ్వసించడం మనం చేయవలసిన ముఖ్యమైన కార్యం. ఎన్నడూ పాపము చేయనంతగా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడేదాన్ని గూర్చి మొదటి 4 అధ్యాయాల ద్వారా తెలుసుకుంటాం. 5వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు దేవునిచే నీతిమంతునిగా తీర్చబడి నీతిమంతునిగా ప్రకటింపబడడాన్ని గూర్చి తెలుసుకుంటాం. మొదటి 4 అధ్యాయాలకు క్లుప్త సందేశంగా 5వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు ఉపోద్ఘాతంగా 5వ అధ్యాయపు మొదటి 2 వచనాలను గూర్చి గత పాఠములో మనం ధ్యానించాం. 5వ అధ్యాయము 2వ వచనం కూడా 5వ అధ్యాయము నుండి 8వ అధ్యాయం వరకు పరిచయం చేసే ఉపోద్ఘాతంగా ఉంది. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుదుము. ఈ వచనం ఈ పత్రికకు ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ప్రపంచములోనికి వెళ్ళినప్పుడు మనము పడిపోక క్రీస్తులో దేవుని ఎదుట నిలిచి ఉండడానికి కావలసినది దేవుని కృప. మనము దేవునిలో పడిపోక నిలిచి ఉండాలంటే మనలో దేవుని కృపాకార్యము జరుగుతూ ఉన్నప్పుడే పడిపోకుండా నిలువబడతాం. అయితే ఈ విధంగా పడిపోకుండా నిలిచి ఉంటూ జీవించడానికి మన పక్షంగా దేవుని కృప ఎల్లవేళలా ఉంటూనే ఉంది. 5వ అధ్యాయము సగములో నుండి ఇవ్వబడిన దేవుని కృపా సందేశము అత్యద్భుతమైనది. దేవునిచే నీతిమంతులుగా తీర్చబడిన వారు ఏ విధంగా నీతి జీవితాన్ని జీవించగలరో తెలియజేస్తున్న సందర్భంలో 4 రాజులను మనకు పౌలు చూపిస్తూ ఉన్నాడు. మొదటి రాజు పేరు పాపం. లోకములో ఈ పాపం ఏ విధంగా ప్రవేశించిందో, లోకములో ఏ విధంగా విస్తరించిందో, లోకాన్ని
ఎలా పరిపాలించిందో, లోకాన్ని ఎలా జయించిందో ఇప్పటికే మనం తెలుసుకున్నాం. పౌలు కూడా ఈ పత్రికలో పాపం ఎలా ప్రవేశించింది అనే విషయాన్ని చర్చించలేదు. పాపం ఎక్కడి నుండి వచ్చింది, పాపాన్ని దేవుడెందుకు అనుమతించాడు ఇత్యాది ప్రశ్నలకు మనకు సమాధానము సరిగ్గా తెలియదు కూడా. ఎలా అయితేనేం ఏదో విధంగా పాపమనేది ఎక్కడే ఉందని మనం తెలుసుకున్నాం. పాపం ఎప్పుడైనా ప్రవేశిస్తుంది. పాపము జయించినదయుంది. పాపము మనతో కలిసి మనతో పాటుగా జీవించడానికి రాలేదు. పాపం మనల్ని జయించడానికి, ఓడించడానికి వచ్చింది. పాపం ప్రవేశించింది, పాపం విస్తరించింది, పాపం పరిపాలిస్తుంది. ఇక ఈ పాపం కాలి వెంటనే మరొక రాజు వచ్చేశాడు. ఆ రాజుగారి పేరేమిటంటే మరణం. 6వ అధ్యాయం 23వ వచనములో పాపం వలన వచ్చు జీతము మరణమని చదువుతున్నాం. పాపానికి కలిగే దుష్ఫలితం మరణం. ఈ పాపము నీ జీవితములో ఏ దశలోనైనా ప్రవేశించి విస్తరించి పరిపాలిస్తుంది. ఈ విధంగా పాపము నీ జీవితములో ప్రవేశించి విస్తరించి పరిపాలించడం నీవు చూస్తూ ఉన్నప్పుడు సదరు ఫలితాలు కూడా విస్తరించి పరిపాలిస్తాయి. ఎందుకంటే పాపం మనిషిని జయించింది కనుక. ఇంతవరకు దుర్వార్త వివరం మనం విన్నాం. ఇంతవరకు దుర్వార్త నివేదిక వినిపించబడిన మనకు పౌలు శుభవార్త తెలియజేస్తూ ఉన్నాడు. ఈ శుభవార్త ఏమిటంటే మన 3వ రాజు యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభువే శుభవార్త. మొదటి 2 రాజులు చెడ్డవార్త అయ్యున్నారు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకములో ప్రవేశించారు. ఈ లోకములో ప్రవేశించినప్పుడు ఈ లోకములో వ్యాపించారు. ఆయన ఈ లోకానికి ఏ పని కొరకైతే వచ్చారో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చారు. యేసురాజు శిలువపై పాపాన్ని సమస్తాన్ని జయించారు. లోకాన్ని జయించారు. ఆయన పాపంపై ప్రభుత్వం చేశారు. ఆయన శిలువపై సమాప్తమైనదని ఎలుగెత్తి చెప్పడంలోని అర్థమేమిటంటే మన రక్షణ నిమిత్తమై ఆయన చేయకుండా మిగిల్చింది ఏదీ లేదనే అర్థమయుంది. ఇక ఆయన మరణం నుండి 3వ దినాన లేచి మరణాన్ని సహా జయించిన వాడై ఉన్నాడు. ఇంకొక శుభవార్త ఏమిటంటే 4వ రాజు ఎవరంటే నీవే. విశ్వాసము ద్వారా నీవు క్రీస్తులోనికి ప్రవేశించవచ్చు. విశ్వాసము ద్వారా క్రీస్తులో విస్తరించగలవు. సమృద్ధైన జీవాన్ని పొందగలవు. సమృద్ధైన జీవాన్ని ఇవ్వడానికి తానొచ్చినట్టుగా ప్రభు తెలియజేశారు. రోమాపత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో యేసుక్రీస్తు ద్వారానైన నీతి దానమును కృపా బాహుల్యాన్ని పొందినవారు అదే కృప ద్వారా మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ద్వారా ఏలుదురు అని వ్రాయబడిన ప్రకారం జయించిన వారిగా జీవించడానికి సాధ్యమే. పాపము జయించినదయిందని, పాపముతో మనిషి కలిసి జీవించలేడని మనం విన్నాం. క్యాన్సర్ వ్యాధి ఎంత త్వరగా శరీరాన్ని క్షీణింపజేసి చంపేస్తుందో, నాశనం చేస్తుందో, అదేవిధంగా పాపం మనిషిని శీఘ్రంగా నశింపచేస్తుంది. ఇంతవరకు పాపాన్ని గూర్చిన దుర్వార్త కాగా మరొక గొప్ప సమాచారం ఏమిటంటే జయించిందని మనము చెప్పుకుంటున్న ఈ పాపాన్ని యేసుక్రీస్తు జయించారు. రోమాపత్రిక 5వ అధ్యాయం 6, 7, 8 అధ్యాయాలు అంతటా ఉన్న శుభవార్త జయశీలుడైన యేసు ప్రభువును గూర్చినదయుంది. 5వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు ద్వారానైన విజయాన్ని పొందడానికి ఒక విశ్వాసి యొక్క పోరాటం క్రీస్తులో జయించిన వాడు కావడానికి ఒక విశ్వాసి యొక్క కృషి ఎంత తీవ్రమైనదో పౌలు చాలా యథార్థంగా తెలియజేశాడు. 5వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు 4 రాజులతో పాటు 4 ఆత్మీయ నియమాలను కూడా పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు ద్వారా జయించుట అనే విషయాన్ని నేర్చుకోగోరేవారు ఈ 4 ఆత్మీయ నియమాలను నేర్చుకోవలసి ఉంటారు. 7వ అధ్యాయం చివరలో వ్రాయబడిన మొదటి నియమం దైవ నియమం. దైవ నియమం అంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యం శక్తివంతమైనది. నూతన జన్మ ప్రక్రియలో దేవుని వాక్యం దేవునికి
ప్రతినిధిగా పనిచేస్తుంది. దేవుని వాక్యం అద్భుతాలను జరిగిస్తుంది. దేవుని వాక్యం మనలో విశ్వాసాన్ని పుట్టిస్తుంది. దేవుని వాక్యం అక్షయమైన విత్తనంగా మనలో పనిచేస్తుంది. మొదటి నియమం, దేవుని వాక్యం మన శరీరములో ఉన్న పాపము, మరణములనే నియమాన్ని తెలియజేస్తుంది. రెండవది, పాప నియమం, పాపానికి ఫలితమై ఉన్న మరణం. దేవుని వాక్యం మనలో ఉండే వాటిని బహిర్గతం చేస్తుంది. తెల్లవారుగానే లేచినప్పుడు సాధారణంగా అద్దం చూసుకొని అద్దం ద్వారా తెలియచేయబడే ఆయా లోపాలు, అపసవ్యతలను సరిదిద్దుకుంటాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయములో వాక్యాన్ని అద్దానికి పోల్చి చెప్పాడు. ఈ విధంగా వాక్యం ఆత్మీయ అద్దమై ఉంది. మన శరీరంపై లేక ముఖంపై ఉండే మకిలి, మరకలను అద్దం చూపించినట్టే దేవుని వాక్యం మన జీవిత లోపాలను చూపిస్తుంది. దేవుని వాక్యం మన జీవితాల్లోని ఎట్టి పాపాన్నైనా చూపిస్తుంది. మనల్ని మనము అందంగా తయారు చేసుకుని మనుషులను కలవకముందే మన రూపం సరిదిద్దుకోవడానికి అద్దం ఎలా సహాయం చేస్తుందో, అలాగే వాక్య అద్దం మన జీవితాలను సరిచేస్తుంది. అయితే లోపాలన్నిటినీ చూపిస్తుంది గదా అని అద్దాన్ని మనము ఉపేక్షించం, ద్వేషించం. ఈ విధంగా దైవ నియమం అనబడే వాక్యం పాప నియమాన్ని లేక మరణాన్ని వెల్లడించింది. ఇక మూడవది, క్రీస్తు ద్వారానైనా జీవితంలోని ఆత్మ నియమాన్ని వాక్యం తెలియజేస్తుంది. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమాల నుండి నన్ను విడిపించాను. 747 విమానం వైమానిక శక్తి ద్వారా భూమి ఆకర్షణ నియమాన్ని జయించి అతి వేగంగా పైకి లేస్తుంది. ఆ విధంగానే క్రీస్తు యేసు యొక్క జీవం పాప మరణాలను అధిగమించి మన జీవితంలో పనిచేస్తుంది. ఈ విధంగా క్రీస్తు జీవం పాపం దాని ఫలితాలకు పైగా మనలను పైకెత్తగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. యేసు ప్రభువులో ఎంత గొప్ప అవకాశం ఉండగా మరి మీరు ఎందుకు పాప మరణాల స్థాయిలోనే పడి ఉన్నారు? ఎందుకు ఎన్నటికీ పాప మరణాల నియమము నుండి పైకెత్తబడక ఉండిపోతున్నారు? క్రీస్తు యేసు ద్వారానైనా జీవములో నుండి పాప మరణాల నియమాన్ని, దాని ఫలితాలను తప్పించుకోలేకపోవడానికి కారణమేమిటి? 4వ నియమంగా మనస్సు యొక్క నియమమని పౌలు తెలియజేశాడు. 8వ అధ్యాయములో ఆత్మానుసారులు ఆత్మ విషయాలపై మనసుంచుతారు. ఆత్మ విషయాల ఫలితం జీవము, సమాధానం. అయితే శరీరానుసారులు శరీర విషయాలపై మనసుంచుతారు. శరీర విషయాల ఫలితం మరణమని తెలియజేశాడు. ఆటగాళ్లు తమ ఆటలో గెలవడానికి మానసికంగా సిద్ధపడతారు. దేనికైనా మనసు యొక్క ప్రమేయం ఎంతో ప్రాముఖ్యమైనది. మనిషి జీవితంలో, జీవితపు ఆటలో ఈ మనస్సు అనేది ఎంతగానో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ విధంగా ఎవరైతే తమ మనస్సును ఆత్మ సంబంధిత జీవితంపై కేంద్రీకరించి ఉంచుతారో అట్టివారు క్రీస్తుయేసు జీవము ద్వారా పాప మరణ ఫలితాల నుండి తప్పించుకుంటారు. ఇట్టి మానసిక వ్యవస్థ అనేది దేహానికి దీపం కన్నని చెబుతూ, కన్ను తేటగా ఉంటే దేహమంతా, జీవితమంతా వెలుగుమయమై, కన్ను చెడ్డదైతే జీవితమంతా చెడిపోయి ఉంటుంది. ప్రియ సోదరుడా, సోదరి, మీ మానసిక పరిస్థితి ఇప్పుడు ఏమై? పాపం ద్వారానైనా అంధకార స్థితి నుండి వెలుగు జీవితానికి నడిపించబడడంలో నీ మనస్సు ముఖ్య పాత్ర నిర్వహించాలి. గనుక ఇక ముందుకు మీ మనస్సును దేనిపై లగ్నం చేయబోతున్నారో ఆలోచించవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా శ్రోతల యొక్క ప్రతి ఒక్కరి మనస్సు మీ మీదనే కేంద్రీకరించడానికి, తమ విశ్వాస జీవితములో ముందుకు సాగడానికి, తమ యొక్క విశ్వాసపు పందెపు రంగములో ముందుకు పరిగెత్తడానికి కావలసిన ఓపికను, ఓర్పును, శక్తిని, మీ పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును మా శ్రోతలకు సమృద్ధిగా అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీరింతవరకు రోమా పత్రికలో రక్షణ అవసరతకు సంబంధించిన అంశాలు, విశ్వాసము, నీతి,
క్రీస్తు ప్రేమ గురించి, క్రైస్తవ జీవిత విధానము, సేవ గురించి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు వింటూ ఉన్నారు. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా: వేద పాఠశాల, రేడియో విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఈమెయిల్ ఐడి telugu@radio882.com.